ఇప్పుడు అనుభవిస్తున్న ఈ రోగాలు కానీ, ఇప్పుడు అనుభవిస్తున్న ఈ భయంకరమైన ఇవి, మరి వాటికి సంబంధించిన రిలీజ్ అయిన అవన్నీ శక్తులు అవన్నీ కూడా అవి ఎలా కదిలినాయి అంటే చూడు, నువ్వు ఉపవాసం చేస్తే కదిలినాయి. నేనేమంటున్నా అంటే కొన్నిసార్లు మనకు ఇవి అడ్డు, ఇవి ఆటంకం. ఇవి ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ శ్రమ, నువ్వు అనుభవించున్న ఈ యొక్క శాపము, అవి ఉండొచ్చు వెనకాల, శక్తులు ఉండొచ్చు. ఇతరులు ఎలా ఉన్నారో మనకేం తెలుసు, తాతలు ముత్తాతలు ఎలా బ్రతికినారో మనకేం తెలుసు, ఎటువంటి చీకటి జీవితాలు బ్రతికినారో మనకేం తెలుసు. వాటి ద్వారా విడుదలైన అవన్నీ కూడా వంశంలో చెప్పబడిన ఆపుతున్నాయి. నేను ఎందుకు ప్రభు నేను ఫలించలేకపోతున్నాను, ఎందుకు నేను దీవించబడలేకపోతున్నాను, ఎందుకు నేను నీ మహిమను చూడలేకపోతున్నాను? ఉపవాసం చేయనడు దేవుడు, ఉపవాసంలోనే అవి ట్రిగర్ అయినాయి. గుర్తుపెట్టుకోవాలి, ఉపవాస ప్రార్థన ట్రిగర్డ్ దీస్. ఇవి ఈరోజు నిన్ను ఆటంకపరిచేది, ఇవి నీకు ఇప్పుడు అడ్డుగా ఉన్నవి. ఆలోచన చేయండి ఒకసారి. పితరులై మన నాటకిస్తున్నాయి, ఇప్పటివి నీ ముందు తరాన్ని అడ్డగిస్తే గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం రిలీజ్ అవుతాయి. అందుకే ఖచ్చితంగా బ్రతకనికి ప్రయత్నం చేద్దాం. వారు సరిగా లేరేమో, ఈరోజు అవి నీ కట్టుగా ఉన్నాయి. ఈరోజు మనం సరిగా ఉంటే రేపు మనం ముందు వారికి అడ్డుగా ఉండవు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, వాక్యానికి వ్యతిరేకంగా విరోధంగా ఏది ఉన్నా కూడా ఇవి రిలీజ్ అవుతాయి, వీటికి బలం వస్తుంది. అందుకే వాక్యానుసారంగా ఉండండి అని చెప్తాం. ఎందుకు? వాక్యానికి లోబడి ఉండాలి అని ఎందుకు చెప్తాము? వాక్యంలో వేరు పారే ఉండాలని ఎందుకు చెప్తాం? వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి, అప్పుడే అనంట. ఇంకా పావర్టీ is a spirit that is blocking your blessing.